ఓకే చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్. అలాగే ప్యారలల్ అకౌంటింగ్ అనేది కూడా మనం జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. S/4HANAలో ఈ ప్యారలల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేయకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వవు. జిఎల్స్ అనేవి పోస్ట్ అవ్వవు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. S/4HANAలో ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే ఈ లెడ్జర్స్ అనేవి మ్యాండేటరీగా మనం క్రియేట్ చేయాలి. S/4HANAలో లెడ్జర్స్ అనేవి మ్యాండేటరీగా మనం క్రియేట్ చేయాల్సిందే. ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని చేయాలి, ఈ కాన్ఫిగరేషన్స్ చేయాలి. చేస్తేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి, లేకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. S/4HANAలో ఇవి చేయాలి, జిఎల్ బిఫోరే చేయాలి. ఈసీసీలో కూడా జిఎల్ బిఫోరే చేయాలి, బట్ ప్యారలల్ అకౌంటింగ్ చేసినా చేయకపోయినా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఈక్వల్ అని అర్థం. ఈక్వల్ అంటే ఎగ్జాంపుల్, మన స్టాండర్డ్గా ఎస్ఏపిలో లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే కనుక మీ కంపెనీ ఒకే కంట్రీ ఇండియాలోనే ఉంది, బిజినెస్ చేస్తున్నారు, అటువంటప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు, ఆప్షనల్. మీరు ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక ప్యారలల్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఒకే కంట్రీ అయితే అవసరం లేదు. ఓకే, ఓన్లీ లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని కూడా మనం చేయొచ్చు అనమాట. ఒకే కంట్రీలో బిజినెస్ చేసినట్లయితే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకేనా? ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. త్రీ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి ఎస్ఏపిలో: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఐఏఎస్ అని చూసారా? ఐఏఎస్, దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్, ఇది స్టాండర్డ్ గా ఉంటది. 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటారు. నెక్స్ట్ వన్ ఏముంటుంది? నాన్ లీడింగ్ లెడ్జర్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఈ రెండు కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి వస్తాయి. ఓకే, లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అని చెప్పాలి. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని చెప్పాలి. వాట్ ఈజ్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్? నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ యుఎస్ గ్యాప్, సెకండ్ వన్ ఈజ్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ ఐఏఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. డౌన్కి వెళ్ళండి. వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇంతకుముందు చెప్పాను నేను మీకు. లెడ్జెస్ లెడ్జెస్ లెవెల్లో కూడా మనం ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, అంటే లెడ్జర్ని బేస్గా చేసుకుని కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. S/4HANA క్లాసెస్లో చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్: లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. అలాగే ప్రతి డాక్యుమెంట్ కూడా టూ లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. అర్థమైందా? ప్రతి డాక్యుమెంట్ కూడా త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, టూ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్.
మిమ్మల్ని ఒకటే అడుగుతారండి, వాట్ ఈజ్ మీన్ బై లెడ్జర్? లెడ్జర్ అంటే ఏం చెప్తాము? లెడ్జర్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? టోటల్గా టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఇది స్టాండర్డ్ లెడ్జర్, సిస్టంలో డిఫైన్ చేసి ఉంటుంది. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ అని అర్థం. When we post any accounting entry or document entry, it will be reflected three types of currencies and two types of ledgers. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే లీడింగ్ లెడ్జర్ ఐఏఎస్ గా, నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ గా, యాజ్ వెల్ యాజ్ త్రీ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది తెలుసు కదా, త్రీ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వెన్ వి పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్ వేరు, లెడ్జర్ వేరు. గుర్తుపెట్టుకోండి, లెడ్జర్ అంటే రిపోర్టింగ్ పర్పస్. ఇది జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్. లెడ్జర్ అంటే ఆ జిఎల్ అనుకోకండి, అది కాదు ఇది. ఈ లెడ్జర్ జీరో ఎల్ అంటారు దీన్ని, స్టాండర్డ్ గా ఉంటుంది సిస్టంలో. జీరో ఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ జనరల్ లెడ్జర్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, వాటికి జనరల్ లెడ్జర్ వేరు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే లెడ్జర్స్ వేరు. జిఎల్ వేరు, ఇది వేరు, అది వేరు. రెండు ఒకటి అనుకోకండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి. లీడింగ్ లెడ్జర్ జీరో ఎల్, సిస్టమ్ ఫ్రీ డిఫైన్డ్. సెలెక్ట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? జీరో ఎల్, సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఈ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. ఓకేనా? వాట్ ఈజ్ మీన్ బై లెడ్జర్? డౌన్కి రండి. వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్, సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ గా ఒక డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది? లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. మనకి రిపోర్ట్ జనరేట్ చేయడానికి లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ వాల్యూ we update on the leading ledger, it will be reflected automatically on the financial statement. ఏదైతే వాల్యూ మనం లీడింగ్ లెడ్జర్ లో మనం మెన్షన్ చేస్తామో, ఆ వాల్యూ అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకే, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. రిపోర్టింగ్ పర్పస్. ప్యారలల్ అంటే ఏంటి? సమాంతరమైన, ఈక్వల్ అని అర్థం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆ, తర్వాత చూడండి, వన్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్. వన్ ఈజ్ లీడింగ్ లెడ్జర్, టూ ఈజ్ నాన్ లీడింగ్ లెడ్జర్. అంటే ఏంటి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. ఒక లీడింగ్ లెడ్జర్ గా, టూ నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటే లీడింగ్ లెడ్జర్ జీరో ఎల్ చూసారా? జీరో ఎల్ అంటే ఏంటి? స్టాండర్డ్. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్, దీని ఐఏఎస్ అంటారు. This is system predefined ledger. It means SAP already defined this ledger in SAP. లీడింగ్ లెడ్జర్ అనేది సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, స్టాండర్డ్ గా ఉంటుంది.
లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సిస్టమ్ సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది లీడింగ్ లెడ్జర్, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ లెడ్జర్, సిస్టంలో బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఐఏఎస్ అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ as that consolidate the financial statements. It will be updated automatically on the financial statement. So leading ledger అనేది స్టాండర్డ్ అండి, స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనము F.01 ఇచ్చామనుకోండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆటోమేటిక్ ఏమవుతుంది, లీడింగ్ లెడ్జర్ అనేది అక్కడ కనిపిస్తుంది, 0L అనేది ఉంటుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. స్టాండర్డ్ లీడింగ్ లెడ్జర్ ఇస్ ద స్టాండర్డ్. తర్వాత చూడండి, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇండియా అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. అది యుఎస్ లో ఉందనుకోండి, యుఎస్ వాళ్ళకు కూడా లీడింగ్ లెడ్జర్ ఉంటుంది, ఆటోమేటిక్ గా యుఎస్ తీసుకున్న వెంటనే వాళ్ళకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. సో మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంటే ఆటోమేటిక్గా ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది, మీరేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏలో ఉంది, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్డే అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. యుఎస్ఏలో ఉంటే యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడాలో ఉంది, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. 0L తీసుకున్నామంటే ఆ కంట్రీకి సంబంధించిన, మీరు చైనా తీసుకున్నారు, ఆటోమేటిక్గా చైనాకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అట్లా. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్కి ఈక్వల్గా ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది. నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని అర్థం. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. యువర్ కంపెనీ కోడ్ విల్ డూ ది బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ బిజినెస్ అనేది వరల్డ్ వైజ్ గా ఉంది, సో ఇట్ మీన్స్ కంపెనీ కోడ్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. మీ కంపెనీ కోడ్ బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ గా చేస్తుంది, అటువంటప్పుడు మాత్రమే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం. ఒకే కంట్రీలో ఉంటే కనుక లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం లేదు. ఇక్కడ సింపుల్ లాజిక్, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, ఒకటే. వాట్ యు మీన్ బై లెడ్జర్స్? లెడ్జర్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి. లీడింగ్ 0L, దిస్ ఇస్ ద 0L అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. 0L ఇస్ ద స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతవరకు ఇంకేమీ అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్, అంతే. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L ఇదా పైన ఉన్న చూడండి, టాప్కి వెళ్ళండి, ఫస్ట్లో ఉన్నాయి కదా, ఇంకొంచెం పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి, ఒకే చోట టైప్ చేసి ఉన్నాయి కదా, ఇంకా కొంచెం పైన ఇవి
ఐఏఎస్ లెడ్జర్స్. ఐఏఎస్ అంటే ఏంటి? జీరో ఎల్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. అంటే ఇంకేం అవసరం లేదు. ఎస్4 హనాలో ఈ లెడ్జర్స్ అనేవి కొంచెం చేంజ్ ఉన్నాయి, ఈసీసీలో ఉన్నట్లు ఉండదు. ఈసీసీలో చేసినట్లు కాదు, అక్కడ కొంచెం చేంజెస్ ఉన్నాయి ఎస్4 హనాలో. ఎస్4 హనాలో లెడ్జర్స్ కాన్సెప్ట్ మనం చేస్తే తప్ప ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, లెడ్జెస్ అనేవి మనం పోస్ట్ చేస్తే తప్ప ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఓకేనా? అది క్లియర్ కదా? క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? సో తర్వాత కాన్ఫిగరేషన్స్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ ఏమన్నా చూడండి. లాస్ట్ లో ఉన్నాయి, వెళ్ళండి. డిఫైన్ లెడ్జర్స్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్. ఓకే, వెళ్ళండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్. వెళ్ళండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎస్పిఆర్ఓ ఐఎన్జి. ఈ లెడ్జర్స్ అనేవి చాలా సింపుల్ అండి, 5 minutes లో చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ ఎస్4 హనాలో. ఈసీసీలో కొంచెం టైం పడుతుంది. ఎస్4 హనాలో చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఆ, ఇక్కడ వెళ్ళారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జర్స్. రాంగ్ వెళ్ళారు చూడు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జర్స్ అగైన్ లెడ్జర్స్. అది డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. టీ కోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ టీ కోడ్ సరిగా వర్క్ అవట్లేదు, పాత్ ద్వారా వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ జీరో ఎల్ అని చూసారా? ఫస్ట్ వన్ జీరో ఎల్. సెకండ్ వన్ స్టాండర్డ్. లాస్ట్ లో టిక్ మార్క్ ఉంది చూసారా? ఇది స్టాండర్డ్ అన్నమాట. ఓన్లీ జీరో ఎల్ కే ఉంటది టిక్ మార్క్, మిగతా వాటికి ఉండదు. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్. ఓకేనా? తర్వాత టేబుల్ నేమ్ ఉంది, టేబుల్ డేటా టేబుల్ అని చూసిన తర్వాత ఎఫ్ఏజిఎల్. ఇదంటే మీనింగ్ ఏంటి? అంటే మీనింగ్ ఏంటి? ఈ జీరో ఎల్ అనేది ఏ టేబుల్లో స్టోర్ అయి ఉంది. డేటా ఏ టేబుల్లో స్టోర్ అయింది? ఈ టేబుల్లో స్టోర్ అయింది. ఎఫ్ఏజిఎల్ ఇందులో స్టోర్ అయింది లీడింగ్ లెడ్జర్ అనేది. టేబుల్ నేమ్ అంటే ఏంటి? టెక్నికల్ నేమ్. లెఫ్ట్ సైడ్ ఉంది ఫంక్షనల్ నేమ్. ఫంక్షనల్ నేమ్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. సో జీరో ఎల్ ని బేస్ గా చేసుకుని మనం, అంటే జీరో ఎల్ అంటే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. కదా? జీరో ఎల్ సెలెక్ట్ చేసాం. కాపీ యాజ్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నాము? నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తున్నాం. V1 ఇవ్వండి. V1 ఎగ్జాంపుల్. జీరో ఎల్ రిమూవ్ చేసేయండి. V1. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇక్కడ నేమ్ ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. జిఏఏపి గ్యాప్. జిఏఏపి నాన్ లీడింగ్ లెడ్జర్.
లాస్ట్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయండి. ఏం చేస్తాం మనం? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. యుఎస్ గ్యాప్ అనే నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంప్లీటెడ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. అగైన్ సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్. జీరో ఎల్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్ V2. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. టిక్ మార్క్ రిమూవ్ చేయండి. యుఎస్ గ్యాప్ అండి. యుఎస్ గ్యాప్ ఏనా? యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. కంటిన్యూ. సేవ్. కంటిన్యూ. ఓకే. బ్యాక్ వెళ్ళండి. సారీ, సెకండ్ వన్ ఏమి ఇచ్చాం? ఐఎఫ్ఆర్ఎస్ ఇవ్వాలి కదా మనం. సారీ, ఎగ్జిక్యూట్ చేయండి. యుఎస్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఐఎఫ్ఆర్ఎస్ ఇవ్వాలి. సెకండ్ వన్ V2 ఏమి ఇచ్చాం? కాదు కాదు, ఫస్ట్ ఏమి ఇచ్చాము? పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. పొజిషన్. పొజిషన్కి వెళ్ళండి. V1 ఏమి ఇచ్చారా? కంటిన్యూ. V2 ఇవ్వండి. ఫస్ట్ ఏమి ఇచ్చాము? యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ ఇవ్వాలి. సెకండ్ వన్. ఐఎమ్ సారీ, మార్చండి. నేమ్ మార్చండి. ఐఎఫ్ఆర్ఎస్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ యుఎస్ గ్యాప్, సెకండ్ వన్ ఐఎఫ్ఆర్ఎస్. ఐఎఫ్ఆర్ఎస్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ యుఎస్ గ్యాప్ తీసుకున్నాం. V1 అంటే. V2 అంటే ఏంటి? ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సేవ్ చేయండి. సేవ్. సో ఏం చేసాం? టోటల్ గా 2 లెడ్జర్స్ ని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళారా? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. జీరో ఎల్ ఎక్కడుంది సెలెక్ట్ చేయండి. ఇది జీరో ఎల్. జీరో ఎల్ ని బేస్ గా చేసుకుని మనం, ఇది స్టాండర్డ్ లెడ్జర్. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్ సిస్టమ్ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్. ఎస్ఏపిలో అలాగే ఆటోమేటిక్గా డిఫైన్ చేసి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. పొజిషన్కి వెళ్ళి V1 సెలెక్ట్ చేయండి. V1 V2 సెలెక్ట్ చేయండి. V1. కంటిన్యూ. ఈ రెండు క్రియేట్ చేసాం. అంతే కదా? V1 అంటే యుఎస్ గ్యాప్, V2 అంటే ఐఎఫ్ఆర్ఎస్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ కి లాస్ట్ లో టిక్ మార్క్ ఉండదు. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉండదు. ఓకే, క్లియర్ కదా? అది అట్లా. క్లియరా? V1 V2 నాన్ లీడింగ్ లెడ్జర్స్. జీరో ఎల్ ఈస్ ద లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ కరెన్సీస్. కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇంటూ మార్క్ పని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉంది, మనం చేసాం ఇంతకు ముందు ఇది. ఎస్ అండి. పొజిషన్కి వెళ్ళి తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ అండి. ఎస్ అండి. ఇది చేస్తుంటే ఓకే, చేయకపోతే మార్చుకోండి. లాస్ట్ సెకండ్ లోకల్ కరెన్సీ ఉంది కదా, 30M2. ఇవన్నీ ఎలా ఉండాలి? స్క్రీన్ అక్కడ 2 ఎందుకు వచ్చింది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ తీసుకున్నారా? ఇక్కడ 1 ఉండాలి. యాక్చువల్ 3 పైన 1 ఉండాలి.
సరే ఇలా ఉంచండి, నో ఇష్యూ. చూద్దాం, అలా ఉంచేయండి. నెక్స్ట్. నెక్స్ట్. SCC4కి వెళ్ళండి. SCC4 న్యూస్ స్టేషన్ తీసుకుని వెళ్ళండి. న్యూస్ స్టేషన్ తీసుకుని వెళ్ళండి. SCC4. యుఎస్డి ఎలా వచ్చింది మనకి ఇక్కడ? యాక్చువల్ యుఎస్డి అనేది ఎక్కడ వస్తుంది? SCC4లో ఉంది కదా. SCC4 ఇవ్వండి. SCC4. SCC4. సి 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 అండి, సి ఫర్ కెనడా. SC అగైన్. SC. ఈ కాదండి, ఎస్ అండ్ సి ఫర్ కెనడా. వైష్ణవి వినండి. SCC4. మీరు రాంగ్ ఇస్తున్నారు. SC. SE కాదు. ఎస్ ఫర్ సింగపూర్, సి ఫర్ కెనడా, అగైన్ సి ఫర్ కెనడా, 4. SCC4 ఎంటర్. ఇక్కడ గ్రూప్ కరెన్సీ యుఎస్డి ఉందా చూడాలి. 800 ఉంది చూసారా? 800 దగ్గర ఇలా యుఎస్డి ఉండాలి. ఓకే, ఇవన్నీ కరెక్టే ఉన్నాం ఇష్యూ. వెళ్ళండి ఆ సెషన్కి రండి, క్లోజ్ చేయండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏం ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసాము? నాన్ లీడింగ్ లెడ్జర్ V1 కదా. ఎంటర్. ఇన్వెంటరీకి వెళ్ళండి. లెడ్జర్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి. C2 అన్నాడు. కరెన్సీ 2 ఎంత? 30 కదా. యుఎస్డి అంటే ఎంత? 30. 30 ఇవ్వండి. నెక్స్ట్. థర్డ్ కరెన్సీ లేదు, మనకు అవసరం లేదు. FE అంటే ఏంటి? FE అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని అర్థం. ఫిజికల్ ఇయర్ OB29 ఏం క్రియేట్ చేశారు గుర్తుందా? గుర్తులేకపోతే పని చేయండి. న్యూస్ సెషన్ తీసుకుని OBY6కి వెళ్ళండి. న్యూస్ సెషన్ తీసుకుని OBY6. OBY6 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఫిజికల్ వేరియంట్ TF ఉంది, ఇవ్వండి. TF క్రియేట్ చేశారు మీరు. TF. నెక్స్ట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తారు చూడండి OBY6లో. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ TVPV అని మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్ చేయండి. నో. నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని కూడదు, నో. చూసారా? సేవ్ చేయండి. సేవ్. ఫస్ట్ మనం ఏం చేసామో నాన్ లీడింగ్ లెడ్జర్ V1ని యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. V2ని కూడా యాక్టివేట్ చేయాలి, సేమ్ అలాగే. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. V1 కంప్లీటెడ్. V2 తీసుకోండి. కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. 30. కరెన్సీ 2 అంటే 30. తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ TF. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ TAPV. ఎంటర్. సేవ్. 0L is the స్టాండర్డ్. నో. నాన్ లీడింగ్ లెడ్జర్ V1 V2కి మనం ఇవన్నీ కూడా కరెన్సీస్ కూడా అసైన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏమో చూడండి. అసైన్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. అసైన్ సినారియోస్ టు కస్టమర్ ఫీల్డ్ లాజికల్ గ్రూపా. వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ సెట్టింగ్స్ అండి, కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా బిఫోర్ GLA మనం చేయాలి. సో ఫస్ట్ లీడింగ్ లెడ్జర్ చూడండి. లీడింగ్ లెడ్జర్ ఎక్కడ ఉంది? అది లీడింగ్ లెడ్జర్. ఈ లీడింగ్ లెడ్జర్ లో ఉన్నటువంటి వాల్యూస్ కొన్ని నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేయాలి. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. లీడింగ్ లెడ్జర్ లో ఉన్న కొన్ని వాల్యూస్ ని మనం కాపీ చేస్తున్నాం. 0L సెలెక్ట్ చేసాం కదా. లెఫ్ట్ సైడ్ సినారియోస్ లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ
FIN_CCA అని చూసారా? అవి అక్కడ కర్సర్ ఉంచండి. ఎఫ్ఐ కర్సర్ ఉంచండి. మీరు కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ చూసారా, కర్సర్ ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అయిపోయింది. కంట్రోల్ ఇచ్చిన తర్వాత కర్సర్ ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. ఆ లైన్ లో ఉన్నవన్నీ కాపీ డ్రాగ్ చేయండి, కాపీ చేయండి. సెలెక్ట్ అవుతాయి అవన్నీ. డౌన్కి వెళ్ళండి. డౌన్ వరకు కంట్రోల్ కాపీ అయినాయి, సెలెక్ట్ అయినాయి. ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే ఏంటి? కంట్రోల్ ఇస్తే కర్సర్ అనేది ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. ఓకే. సెలెక్ట్ అయింది. కంట్రోల్ C అంటే కాపీ. కంట్రోల్ C ఇచ్చారా? ఇవి లీడింగ్ లెడ్జర్ లో ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? నాన్ లీడింగ్ లెడ్జర్ లో యాడ్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? పొజిషన్కి వెళ్ళండి. V1 కంటిన్యూ సెలెక్ట్ చేయండి. V1 సెలెక్ట్ చేయండి. సినారియోస్ లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. కంట్రోల్ V. లాస్ట్ ఎంటర్ చేయండి. మనం కంట్రోలింగ్ ఏరియా చేయలేదు కదా, ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా, లాస్ట్ లో ఇవి అవ్వలేదు. PAC ఇవన్నీ అవ్వలేదు. ఎందువల్ల? ఇవి కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి. అవి తీసేయండి. లాస్ట్ 3 లైన్స్ రిమూవ్ చేయండి. తీసుకోవట్లేదా? తీసుకుంటే ఓకే. ఇది కూడా తీసేయండి. అవ్వట్లేదా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఆ, ఇప్పుడు ఎంటర్ కూడా సేవ్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్న సినారియోస్ అన్ని V1 నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాం. ఓకేనా? నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాం. అలాగే బ్యాక్ వెళ్ళండి. V2 సెలెక్ట్ చేసుకోండి. V2 కూడా అసైన్ చేయాలి. న్యూ ఎంట్రీస్. కంట్రోల్ V. లాస్ట్ 3 డిజిట్స్ రిమూవ్ చేయాలి. లాస్ట్ 3 అనేవి సిఓకి సంబంధించినవి. మనం కంట్రోలింగ్ చేయలేదు కదా, అందువల్ల తీసుకోవట్లేదు. S/4HANAలో అయితే కంట్రోలింగ్ కూడా చేయాలి. చేస్తే తప్ప ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? V1 మనం జీరో లెడ్జర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి, అంటే లీడింగ్ లెడ్జర్ లో ఉన్న వాల్యూస్ సినారియోస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ కి కాపీ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. 0L సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి. సెకండ్ వన్. 0L సెలెక్ట్ చేసాము. ఇవి కూడా కాపీ చేయాలి. జెడ్ అని ఉంది కదా, సెలెక్ట్ చేయండి అది. కంట్రోల్ ప్లస్ సింబల్ గా చేంజ్ అయిపోయింది కర్సర్. SAP లోంచి ఏదైనా కాపీ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ C పేస్ట్ అంతే. బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి నాన్ లీడింగ్ లెడ్జర్. సినారియోస్లోకి వెళ్ళారు. న్యూ ఎంట్రీస్. కంట్రోల్ V. సేవ్. కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ కదా, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ కదా. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. లాక్ వస్తుంది ఏంటి? SM12కి వెళ్ళి రిమూవ్ చేయండి లాక్ డేటా.
యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్. ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, ఫస్ట్ లెడ్జర్స్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్. సో ఇక్కడ యాక్టివేట్ చేద్దాం మనం. పొజిషన్కి వెళ్ళండి. 1 minute. హలో. సో ఇక్కడ ఏముంది, కంపెనీ కోడ్ ఇన్యాక్టివ్ లో ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలి, యాక్టివేట్ చేయాలి. ఇన్యాక్టివ్. సో యాక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివ్ చేయండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. గ్రీన్ మెసేజ్ వస్తే, ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయడమే, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ యాక్టివేట్ చేసేస్తాం. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. చూడండి, వెళ్ళండి. సేమ్ పాత్, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్. ఇక్కడ లెడ్జర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, లెడ్జర్స్ కాదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి, పేర్లల్ అకౌంటింగ్ ఉందా. పేర్లల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. S4 హనాలో ఇలా ఉండదండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది కొంచెం లెంతీ. ఈసీసీలో లెడ్జెస్ క్రియేషన్ డిఫరెంట్ కొంచెం, S4 హనాలో కొంచెం చేంజ్ ఉంటుంది, డిఫరెంట్ గా ఉంది. ఆల్ కంప్లీట్ డిఫరెంట్ అనుకోండి. ఇది ఒక టాపిక్, రిమైనింగ్ అన్ని సేమ్, ఇందులో చెప్పుకున్నవన్నీ సేమ్. ఇక్కడ మనం నిమెట్రీస్కి వెళ్ళాలి. ఇవ్వండి VA11, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. లోకల్ గ్యాప్ టైప్ చేయండి, లోకల్ గ్యాప్ IAS, అకౌంటింగ్ ప్రిన్సిపల్. లోకల్ అంటే ఏంటి, 0L కదా, స్టాండర్డ్. 0L ఇవ్వండి లాస్ట్లో, 0L. నెక్స్ట్ కింద VA22, ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. యుఎస్ గ్యాప్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. నెక్స్ట్ VA33, IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్, ఎంటర్, సేవ్. 3 types ఆఫ్ లెడ్జర్స్ ని మనం, అంటే లెడ్జర్స్ కి నేమ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. VA11 లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS, యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే ఏంటి, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇది నాన్ లీడింగ్ లెడ్జర్. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, ఇది కూడా నాన్ లీడింగ్ లెడ్జరే. ఇవి మనం క్రియేట్ చేసాం. సేవ్ చేశారా. నెక్స్ట్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. సేమ్ పార్ట్, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళారు కదా, ఇవ్వండి VA11, VA22, VA33. అంటే ఏంటి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L, VA22 యుఎస్ గ్యాప్, VA33 IFRS. రైట్. సో లోకల్ అంటే ఏంటి, 0L కదా, డ్రాప్ డౌన్ చేయండి. 0L ఇస్ ద స్టాండర్డ్. అక్కడే అక్కడే సెకండ్, ఇక్కడ
సో మనం ఏం క్రియేట్ చేసాము? జీరో ఎల్గా స్టాండర్డ్. VA11 అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ స్టాండర్డ్. జీరో ఎల్ ఇవ్వాలి. ఇవ్వండి. నెక్స్ట్ V2 దగ్గర V1. V1 అంటే ఏంటి? V1 మనం క్రియేట్ చేసాం కదా. V1 అంటే యుఎస్ గ్యాప్. ఇవ్వండి. అది సెకండ్ వన్ యుఎస్ గ్యాపే కదా. VA22 అంటే యుఎస్ గ్యాపే. VA33 IFRS. VA22 కదా. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? సెకండ్ వన్ యుఎస్ గ్యాపే కదా. ఓకే, ఇట్లు ఇచ్చామా? ఓకే, ఒక పని చేయండి. సెకండ్ వన్ యుఎస్ గ్యాప్ కదా. యుఎస్ గ్యాప్కి ఏమి ఇచ్చాము? ఏ లెజర్ ఇచ్చాము అది ఇవ్వండి. ఏదైతే అది ఇవ్వాలి యాక్చువల్గా అయితే. సెకండ్ వన్ యుఎస్ గ్యాప్ ఇవ్వాలి. కరెక్ట్ ఇచ్చారు. మీరు V2 కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ అదే నేమ్ ఇచ్చారా? నేమ్ అలా ఎందుకు ఇచ్చారు? ఇది మార్చాలి ఇది. V2 అంటే ఏంటి? IFRS కదా. ఎంటర్ చేయండి ఒకసారి. ఇది నేమ్ ఎందుకు సెకండ్ V2కి ఇది ఎందుకు ఇచ్చారు? మార్చాలి ఇది నేమ్ మనం. ఇది IFRS అవుతుంది కదా V2 అనేది. 1 మినిట్. అందులోకి వెళ్ళండి. V2 క్రియేట్ చేశాం కదా, అక్కడికి వెళ్ళండి. ఇది ఎందుకు రాంగ్ ఇచ్చాం మనం? తర్వాత సేవ్ చేసాం, చేంజ్ చేసాం కదా, చేంజ్ అవ్వలేదా? వెళ్ళండి. నో అండి. నో నో, క్రియేట్ చేయకండి. V2 ఎక్కడ క్రియేట్ చేసాం అక్కడికి వెళ్ళండి. ఏటీ కూడా వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ లెడ్జర్స్కి వెళ్ళండి. మనం రీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని నాన్ రీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా. మ్మ్. వెళ్ళండి. డిఫైన్ యాక్ట్ అది కాదు, అది కాదు. ఎక్కడంటే మనం ఇక్కడ టీ కూడా చెప్తాను. వెయిట్ 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 వెయిట్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫస్ట్ వన్. పొజిషన్కి వెళ్ళండి. V2 అంటే ఏంటి? IFRS ఇచ్చారు కదా. మరి అక్కడ ఎందుకు అలా వస్తుంది? తర్వాత మనం చేంజ్ చేసాం కదా, అందువల్ల మారిపోయింది అది. అక్కడ యుఎస్ గ్యాప్ వస్తుంది కదా వైష్ణవి. అంతే కదా. ఇక్కడ కరెక్టే ఉంది. అంటే మీరు ఫస్ట్ లో ఇచ్చిందే ఫస్ట్ లో ఇక్కడ మార్చాం కదా. ఫస్ట్ లో ఏమి ఇచ్చాం? ఇక్కడ కూడా యుఎస్ గ్యాప్ ఇచ్చాం. తర్వాత చేంజ్ చేసాం, బట్ అది ఫస్ట్ దే పిక్ అవుతుంది. సరే చూద్దాం. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. కరెక్టే. డిలీట్ చేసి మళ్ళీ చేస్తారా? చేసేయండి. డిలీట్ చేసేసి సేవ్ చేయండి. అవ్వదు, డిలీట్ అవ్వదు. ఇవి ఒకసారి చేసిన తర్వాత అవ్వదు తొందరగా. ఎస్ అనండి. ఎస్ అనండి. మళ్ళీ డిలీట్ చేయండి చూద్దాం. అవ్వదు. ఈ లెడ్జెస్ ఇదే ప్రాబ్లం. చేంజెస్ కూడా అవ్వవు తొందరగా. ఉమ్. సరే, మీరైతే ఒక పని చేయండి. సెకండ్ లెడ్జర్కి V2కి మాత్రం IFRS ఇవ్వండి. నేమ్ మనం ఫస్ట్ లో ఇక్కడ ఏం చేసాం? యుఎస్ గ్యాప్ అని ఇచ్చేసాం బై మిస్టేక్ లో. అదే పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. మేబీ కొంచెం చేంజ్ అవ్వచ్చు. తర్వాత చెక్ చేద్దాం అది. డిలీట్ అవ్వట్లేదు కదా. ఓకే, ఫైన్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇవ్వండి. VA11 లోకల్ అకౌంటింగ్ అంటే ఏంటి? 0L. VA22
యుఎస్ గ్యాప్, VA33, IFRS. మీరు మాత్రం అదే తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు అదే వస్తుంది. ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ అవుతుంది, మళ్ళీ అవన్నీ డెలీట్ చేయాలి, టైం పడుతుంది. ఓకే, ఎనీవే. ఇక్కడ V1 అంటే ఏంటి? యుఎస్ గ్యాప్. V2 అంటే IFRS. మీకు ఇక్కడ IFRS వస్తుంది, మీరు కరెక్ట్గా చేయండి, అక్కడ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇవ్వండి. V2. V2 అంటే ఏంటి? IFRS ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ నాన్ రీడింగ్ యుఎస్ గ్యాప్ అని ఉంది కదా, ఇక్కడ ఏం రావాలి? IFRS వస్తుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చేస్తారా మీరు? మళ్ళీ ఇది ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ మాత్రం సార్. థర్డ్ లైన్ మాత్రం మీరు డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి? IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అక్కడ చేంజ్ చేసాం కానీ ఇక్కడ తీసుకోవట్లేదు మరి. ఓకేనా? సో ఇక్కడ మాత్రం మీరు ఏం రావాలి? IFRS వచ్చే విధంగా ఇవ్వండి, అంటే ఫస్ట్ లో ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సేవ్. ఓకేనా? రైట్. నెక్స్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్ వెళ్ళండి. అయిపోయింది, అడ్జస్ట్ చేసేసాము, ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేయాలి. డాక్యుమెంట్ టైప్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్స్ ఉందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ ఇంకా పైన ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ టైప్లో డిఫైన్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్, అంటే ఎంట్రీస్ని, అంటే లెడ్జర్స్ని బేస్గా చేసుకుని కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఇవ్వండి. మన లెడ్జర్ ఏంటి? ఫస్ట్ వన్ V1 ఇవ్వండి. కంటిన్యూ. వీటికి నంబర్ లైన్ క్రియేట్ చేయాలి. స్టాండర్డ్ ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ SA ఇవ్వండి. SA క్రింద రివర్సల్ ఏమొస్తుంది? AB. 98 నంబర్ రేంజ్ వచ్చేసి 98. సో ఈ 98 నంబర్ రేంజెస్ అనేవి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటారు. ఓకేనా? 98 అనేది స్టాండర్డ్, రెండింటికి బోత్ ఆర్ 98. SAకి రివర్సల్ ఏముంటుంది? AB కదా, అది. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళి సేమ్ అదే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. V2 ఇన్వెంటరీస్కి వెళ్ళండి. SAAB మళ్ళీ అదే ఇవ్వండి. 99 AB నంబర్ రేంజ్ 99. S/4HANAలో ఇలా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది లెడ్జర్స్ క్రియేషన్ అనేది. ఐ మీన్ అంటే ఈ సెట్టింగ్స్ కూడా చేయాలి, ఇవి కామన్ ఇప్పుడు చేసే ఇవి అన్నీ సేమ్ యాజ్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. నెక్స్ట్ వన్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. V1 ఇన్వెంటరీకి వెళ్ళండి. V1 ఇన్వెంటరీకి వెళ్ళండి. SAAB లెడ్జర్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. 98 ఇవ్వండి, క్రింద కూడా 98. సేవ్. ఇవన్నీ స్టాండర్డ్ అండి, స్టాండర్డ్ ఇవన్నీ. అగైన్ బ్యాక్, అంటే ఇవి చేయకపోయినా ఏం కాదు, చేస్తే బెటర్. V2 V2 SA ఇన్వెంటరీ SAAB 99 ఇవ్వండి. చాలు, సేవ్ అయిపోయింది, ఇంకేం లేదు. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? అది. సో లెడ్జర్స్ అంటారు వీటిని. ECCలో ఇలా చేస్తారు. S/4HANAలో సింపుల్. S/4HANAలో చాలా సింపుల్ గా ఉంటుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? ఇవన్నీ అడుగుతారా? నో. ఏమడుగుతారు మిమ్మల్ని? వాట్ ఈజ్ మీన్ బై లెడ్జర్స్? లెడ్జర్స్ అంటే ఏంటని అడుగుతారు. ఎన్ని రకాల లెడ్జర్స్ ఉన్నాయి? లెడ్జర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్.
ఫస్ట్ వన్ ఈజ్ లీడింగ్ లెడ్జర్, 0L స్టాండర్డ్ లెడ్జర్, ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. దిస్ ఇస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఎందుకు ఉపయోగపడతాయి లెడ్జర్స్ అనేవి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి అంతే, ఇంకేం లేదు. అంతవరకే చెప్పాలి మీరు. ఆ త్రీ అడిగారు, ఇవన్నీ అడగరు మిమ్మల్ని. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. సార్ నెక్స్ట్ క్లాస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. చాలా ఇంపార్టెంట్ క్లాస్. మెయిన్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. కాన్ఫిగరేషన్స్ మీరు ప్రాక్టీస్ ఒక 2 టైమ్స్ చేసినా చాలు. ఈసీసీలో ఒక 2 టైమ్స్ చేయండి, S4 హానాలో ఒక 2 టైమ్స్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. నోట్స్ చదవాలి, థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. నిన్న ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, సార్ నేను రెజ్యూమ్ పెట్టేస్తున్నాను సార్, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలన్నాడు. రెజ్యూమ్ కావాలన్నాడు, ఇచ్చేసాను. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలంటున్నారు. ప్రిపేర్ అయ్యారా అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదంట ఆయన. జస్ట్ కాల్స్ వస్తాయో లేదో ట్రై చేస్తాడంట. ఎందుకు రెజ్యూమ్ నేను ఎందుకు ప్రిపేర్ చేసి ఇవ్వాలి? ట్రై చేసే వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఏం చేయాలి ఫస్ట్? యాక్చువల్గా సబ్జెక్ట్ అనేది రావాలి. లెడ్జర్స్ అంటే ఏంటో చెప్పాలి అట్లీస్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ నోట్స్ చదువుకోండి. నోట్స్ చదువుకోండి, మొత్తం బట్టి కొట్టద్దు, రఫ్గా చదువుకోవాలి. నోట్స్ అనేది చదువుకోవాలి. తర్వాత కాన్ఫిగరేషన్స్ ఎట్లాగో వీడియోస్ చూసే చేస్తారు. రేపు జాబ్లోకి వెళ్ళినా బ్లూ ప్రింట్ చూసి కానీ లేదంటే వీడియో చూసి కానీ చేస్తారు. అది క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఈరోజు గ్రూప్ ఉన్నామా? స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి బాబాయ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? రోల్స్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి బాబాయ్. గుడ్ డే.